ప్రకాశం జిల్లా కనిగిరిలో రా కదిలిరా తెలుగుదేశం తొలి సభ ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి కనిగిరి సభా ప్రాంగణానికి చేరుకొని ఎన్నికల శంఖారావం పూరించిన నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్లు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 29 వరకు వరుసగా సభల కోసం ప్రత్యేక హెలికాప్టర్ను ఉపయోగించనున్న చంద్రబాబు 12 రోజులు 22 సభల్లో చంద్రబాబు పాల్గొనేలా కార్యాచరణ రోజుకు 2 సభల్లో పాల్గొనేలా చంద్రబాబు షెడ్యూల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులతో కిక్కిరిసిన సభ ప్రాంగణం నూతన ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ లో బడుగు బలహీన వర్గాల కోసం, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పునరంకిత పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ ధర్మ ఖడ్గాన్ని తన భుజాల మీద వేసుకొని 53 రోజుల్లో అక్రమంగా అన్యాయంగా ఏ తప్పు లేకుండా ఏ పొరపాటు లేకుండా ఒక్క నయా పైసా కూడా ఏ రోజు కూడా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో అవినీతికి పాల్పడని మచ్చలేని మకుటమైనట్టు మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం మన కోసం ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం పరిరక్షణ కోసం జైలుకు వెళ్లి జైలు జీవితం గడిపి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ తెలుగు ప్రజల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రతి తెలుగు కుటుంబంలో అమెరికా, రష్యా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియాలో ప్రతి పేదవాడి బిడ్డల్ని ఇతర దేశాల్లో చదివించి ప్రతి కుటుంబాన్ని సర్వోన్నత సర్వ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఈ మహాసభ, ఈ లక్షలాది జనం, ఈ కనిగిరి అందున ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చంద్రబాబు నాయుడు గారి కోసం స్వాగతం పలుకుతుంది. జై హో చంద్రన్న, జై హో చంద్రన్న, జై హో చంద్రన్న, జై హో చంద్రన్న. ఈ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు సాధన జరగాలన్నా, ఈ జిల్లాలో నిమ్స్ రావాలన్నా, ఈ జిల్లాలో రాష్ట్రంలో పలిగిన వర్గాలు ఈ జిల్లాలో పేద వర్గాల తమ్ముడు అభివృద్ధి జరగాలన్నా, ఈ జిల్లాలో అభివృద్ధి సంక్షేమం జరగాలన్నా. ఇదే ప్రకాశం జిల్లా గెలాక్సీ గ్రనైట్. ప్రపంచమంతా ఎవరైనా మంచి ఇల్లు కట్టాలంటే, మంచి గ్రనైట్ వేయాలంటే అదే గెలాక్సీ గ్రనైట్. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి అపోజిషన్ లో ఉంటే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం అమ్ముకోవాలని చూస్తే దాన్ని గట్టిగా పోరాడి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఏమవుతుందో చూడండి. అక్కడ గెలాక్సీ గ్రనైట్ మొత్తం కడప నుంచి పులివెందల నుంచి వచ్చి జగన్ అండ్ కంపెనీ దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఈ కనిగిరి సభ ద్వారా పిలిపిస్తున్నా, సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి. ఆ పిలుపుకు మనందరం కూడా సిద్ధం కావాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకి, తెలుగువారు ప్రపంచం మొత్తం 10 కోట్లున్నారు. అందులో 5 కోట్ల మంది తెలంగాణలో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నారు. 5 కోట్ల మంది మన రాష్ట్రంలో ఉన్నారు. ఇంకో పక్క మీరు చూస్తే కనిగిరిలో ఉండేవాళ్ళు ఇక్కడ పేదరికంలో ఉన్నారు. కనిగిరి వదిలిపెట్టి హైదరాబాద్కు పోయినా, బెంగళూరుకు పోయినా, కనిగిరి నుంచి పోయిన వాళ్ళు బ్రహ్మాండంగా కోట్ల రూపాయలు సంపాదించారు. దానికి కారణం మీరు ఒక్కసారి ఆలోచిస్తే, అలాంటి అవకాశాలు ఇక్కడ క్రియేట్ చేసి ఈ వెనుకబడిన ప్రాంతమైన కనిగిరి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. అదే హామీ ఇస్తున్నా. తప్పకుండా దశ దిశ కనిగిరికి మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రభుత్వం అనేది
5 సంవత్సరాలకు ఒకసారి మ్యాండేట్ ఇస్తారు మీరంతా. మీరు అనుకుంటే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న ప్రభుత్వం ఒక ట్రస్టీగా ఉండాలి, ప్రజలకు మంచి చేయాలి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చి